అనిల్ రావిపూడి అలాగే వెంకటేష్ గారి కాంబినేషన్ లో మన నందమూరి కళ్యాణ్ రామ్ గారు పాటుగా ఒక మల్టీ స్టారర్ గా నెక్స్ట్ వచ్చి సంక్రాంతికి అయితే రిలీజ్ అయితే అవబోతున్న ఈ మూవీ ఈ రోజు అఫీషియల్ గా స్టార్ట్ అయితే అయ్యింది. ఈ మూవీ కోసం నందమూరి కళ్యాణ్ రామ్ గారు అలాగే వెంకటేష్ గారు ఎంతెంత రెమ్యునేషన్ తీసుకుంటున్నారు, అసలు ఈ మూవీ బడ్జెట్ ఎంత ఉండబోతుంది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి నందమూరి కళ్యాణ్ రామ్ గారు తన ప్రొడక్షన్ ని ఏదైతే ఎన్టీఆర్ ఆర్ట్ ఉందో దాన్ని ఇన్వాల్వ్ చేయకుండా జస్ట్ రెమ్యునేషన్ మాత్రమే తీసుకుంటున్నాడు. అలాగే వెంకటేష్ గారు వచ్చేసి ఈసారి రెమ్యునేషన్ తీసుకోకుండా తన ప్రొడక్షన్ హౌస్ ఏదైతే సురేష్ ప్రొడక్షన్ ఉందో దాన్ని ఇన్వాల్వ్ అయితే చేస్తున్నాడు. సో ఇక్కడ ప్రాఫిట్ షేరింగ్ అనేది ఎక్కువగా అయితే మనమైతే కనిపిస్తుంది వెంకటేష్ గారిది. బట్ నందమూరి కళ్యాణ్ రామ్ గారు వచ్చేసి మాత్రం దాదాపు 7 కోట్ల నుంచి 7.5 కోట్ల వరకు రెమ్యునేషన్ అయితే తీసుకుంటున్నాడు. అండ్ వెంకటేష్ గారికి వచ్చేసి దాదాపు 25 కోట్ల వరకు రెమ్యునేషన్ ఇవ్వాలి, బట్ ప్రాఫిట్ షేరింగ్ కూడా ఉంటుందని చెప్పి అయితే అంటున్నారు. అండ్ అనిల్ రావిపూర్ గారికి ఎట్లా మనకు దాదాపు 25 నుంచి 30 కోట్ల రెమ్యునేషన్ అయితే ఉంటుంది. ప్రాక్టికల్ గా ఈ మూవీకి ఎక్కువ రెమ్యునేషన్, ఎందుకంటే వాళ్ళ ఇంతకు ముందు బ్యాక్ టు బ్యాక్ 300 కోట్ల గ్రాసులు కొట్టిన మూవీస్ ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్నాం, మనశంకర్ వరప్రసాద్. సో అనిల్ రావిపూడి గారికి ఈ రేంజ్ మార్కెట్ అయితే ఉంది. వెంకటేష్ గారు ఈ ముగ్గురు కాంబినేషన్ ఈ యూజువల్ గా ఈ మూవీ బడ్జెట్ ఈ రెమ్యునేషన్ కలుపుకొని దాదాపు 20, ఇది ఒక 7, అదొక 25, మొత్తం దాదాపు 75 కోట్లు అయిపోయింది. ఇంకో మూవీని వచ్చేసి అటు ఇటు కలిపి ఒక 40 కోట్లు తీసేస్తాడు. అంటే దాదాపు ఒక 110 నుంచి 140 కోట్ల మధ్య రెమ్యునేషన్ మూవీ బడ్జెట్ అయితే అయ్యేటట్లయితే ఉంది. నాకు తెలిసినంత వరకు ఎక్కువగా ప్రాఫిట్ షేరింగ్ ఉంటది కాబట్టి అటు 50% రెమ్యునేషన్ తీసుకున్న అనిల్ రావిపూడి వెంకటేష్ గారు ఇంకో 50% అనేది షేరింగ్ ప్రాఫిట్ షేరింగ్ లా ఉంటది కాబట్టి బడ్జెట్ 100 లోపలే ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. అట్లనే ట్రై చేస్తాడు మన అనిల్ రావిపూడి గారు. సంక్రాంతికి వస్తున్నాం 20 కోట్లతో చుట్టేస్తాడు, మనశంకర్ వరప్రసాద్ 40 కోట్లతో చుట్టేస్తాడు. మరి తనకి తెలియనిది ఏముంది, మూవీ ఫాస్ట్ గా చేసేసి సంక్రాంతికి రిలీజ్ చేసేస్తాడు. మరి ఈ మూవీ గురించి మీరేమంటారు కింద కామెంట్ అయితే చేయండి.